నమస్తేనా జయశాంతి గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? ఇవ్వాల్సిందే, ఎందుకంటే తను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీలో తను ఎమ్మెల్యే సీట్ ఆశించలేదు, ఎంపీ సీట్ ఆశించలేదు, పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి ఏఐసిసి కమిటీ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు తనకు హామీ ఇచ్చారు పదవి ఇస్తామని చెప్పి. సో బీసీ కాబట్టి ఎట్లాగో తెలంగాణలో బీసీ ఇది నడుస్తుంది కాబట్టి తను పార్టీ కష్టపడ్డది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. తను ఎమ్మెల్సీగా న్యాయం చేస్తుంది అందరికీ అని నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ఈ తెలంగాణలో అంటే కుల పిచ్చి అట్లా ఏముండదు, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. కులమత గతంగా హిందూ ముస్లిం అంతా కలిసిమెలిసి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సీఎం అయ్యిండు, ఇంతకుముందు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏమంటే బీసీలకు కూడా అవకాశం రావాలని అంటున్నారు. బీసీలకు అవకాశం రావాలి అంటే బీసీలంతా ఐక్యంగా ఉండి మళ్ళీ ఫైట్ చేయాలి. నన్ను అడిగితే ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ బీసీలకు అవకాశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ని పార్టీ అధ్యక్షునిగా చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒక మైనార్టీ కూడా ప్రధాన కార్యదర్శి కానీ ఉపాధ్యక్షుని కానీ ఇవ్వాలి. ఫ్యూచర్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేయాలి, భారతీయ జనతా పార్టీ రావాలి అంటే కొద్దిగా మార్పులు చేయాలి. బీసీ ఈటెల రాజేందర్ని అధ్యక్షునిగా పెట్టి ఒక మైనార్టీకి ప్రధాన కార్యదర్శి కానీ ఉపాధ్యక్షుని కానీ ఇచ్చి ఒక టీం, మంచి టీం ఏర్పాటు చేస్తే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఇప్పుడు 4 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు రాజకీయ సమీకరణ పరిణామాలు ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా కలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో యువత ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. సో నాకు అడిగితే మాత్రం ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అని నేను కోరుకుంటున్నాను. సో విజయశాంతి విషయానికి వస్తే ఆవిడ వ్యక్తిగతంగా తను మంచి మనసున్న వ్యక్తి, పేద ప్రజలకు సేవ చేస్తుంది. తను గతంలో కూడా తెలంగాణ తల్లి పార్టీ పెట్టి తను ప్రజల మధ్యలోకి వచ్చి తర్వాత తన పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. తను ఎంపీగా కూడా గెలిచింది, ఎమ్మెల్సీగా కూడా ఇప్పుడు న్యాయం చేస్తుంది. తను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసింది. కాబట్టి ఏఐసిసి కమిటీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు బీసీ కాబట్టి. సో ఏదైనా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా మీడియా ముందుకు వచ్చి పార్టీ తరఫున కూర్చుంటే ఇప్పుడు ప్లస్ అవుతుంది అంటారు, మైనస్ అవుతుంది అంటారు? ప్లస్ అవుతుంది. ఏం తన మీద ఎలాంటి ఎలాంటి ఏం లేవు తన మీద. తను ఒక మంచి మనసున్న వ్యక్తి. తను సినిమా రంగంలో కానీ రాజకీయం కానీ తను కష్టపడి పైకి వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తను మాత్రం పని చేస్తుంది, పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తాను నమ్మకం, నాకు పూర్తి విశ్వాసం నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ.